పార్ట్. సినిమా థియేటర్‌లో ఎప్పుడో రిలీజ్ అయిపోయింది. కాకపోతే తెలుగు డబ్బింగ్ అప్పుడు దొరకలేదు. ఇప్పుడు ఈ దీంట్లో వచ్చేటప్పటికి ఓటీటీ ప్లాట్‌ఫారాల్లో సక్సెస్‌ఫుల్‌గా నడుస్తోంది. అందులో ప్రధానమైనటువంటిది 'ధురంధర్'ది వచ్చేటప్పటికి హైయెస్ట్ టాప్ 1 రేటింగ్‌లో. మొన్న ఇది రిలీజ్ చేయడానికి ముందే ఇది 4 తారీఖునేమో స్ట్రీమింగ్ ఇచ్చాడు రాత్రి 7 గంటలకే. 5 తారీఖు ఫుల్‌గా సినిమా వదిలేశాడు. స్ట్రీమింగే అదిరిపోయింది. రికార్డులన్నిటి బద్దలుగొట్టింది. ఇంతవరకు హాట్‌స్టార్‌లో హైయెస్ట్ వ్యూవర్‌షిప్ నమోదైంది. దీనికంటే ముందు ఒక 15 రోజుల నుంచి 'ధురంధర్' ఫస్ట్ పార్ట్ పెట్టాడు. ఇది రెండో పార్ట్ 'రివెంజ్'. ఫస్ట్ పార్ట్ కంటిన్యూగా టాప్ 4లోనే ఉంటూ వచ్చింది. ఇప్పుడు 'ధురంధర్ 2 రివెంజ్' ఏదైతే ఉందో అది నెంబర్ 1 ఉంది. ఇందులో ఇప్పుడు ఎవరైతే పాకిస్తాన్‌లో ఉన్నటువంటి నాయకుడు పేరు ప్రొజెక్ట్ అయిందో ఆ నాయకుడు ఇప్పుడు పరువు పోయింది. వాడు అక్కడ కుట్రదార అన్నటువంటిది ఇండియన్ మనిషి అన్నటువంటిది అతన్ని అనుమానిస్తున్నారు. అదో పక్కన ఆడేడుస్తున్నాడు. ముందు తన పేరే అని చెప్పి ఫీల్ అయినటువంటి వాడు. అది ఒక ఎత్తు అయితే ఇప్పుడు అతీక్ అహ్మద్‌కి సంబంధించి ఎవరైతే ఉత్తరప్రదేశ్‌లో ఈ నోట్ల దొంగ నోట్ల దగ్గర నుంచి తప్పుడు పనులు అక్కడి నుంచి దావూద్ ఇబ్రహీం పంపించే మనుషులకు ఆశ్రయం ఇచ్చి భారతదేశంలో బాంబు పేలుళ్లు సృష్టించేటటువంటి అతీక్ అహ్మద్‌ని అప్పట్లోనే కాల్చి చంపారు. ఇది కూడా 'ధురంధర్ 2లో ప్రొజెక్ట్ అయింది. వాడి ఫ్యామిలీ ఇప్పుడు ఏమనాలో అర్థం కావట్లేదు. ఎందుకంటే ఆ సినిమాలో చూపెట్టారు అదంతా కూడా అతీక్ అహ్మద్‌ని కాల్చి చంపడం వెనకాల కూడా 'ధురంధర్' పాకిస్తాన్ ఇచ్చే సమాచారం ఆధారపడి ఉందన్నటువంటిది. ఇప్పుడు అతని ఆస్తుల లెక్కల్ని అక్కడ మీడియా బయట పెడుతుంది. 168,13,00,00,000 రూపాయలు ఉన్నాయట. ఇప్పుడు అవన్నీ కూడా యోగి గవర్నమెంట్ అటాచ్ చేసి పడేసింది.